అయ్యా అర్జెంట్ మిల్లు పంపించండి. రా తూరు పొలంలో నాటు మీ నాన్నగారు ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద ఇవ్వు. మిగతా పొలం అంతా దుడ్డు తిరిగి చిన్నబాబు తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపడటమేంట్రా? భలే చెప్తురు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను, అది అప్పుడు నుంచి నా మీద పగబట్టి నన్ను ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరా బాయ్, నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లోకి వెళ్ళిపోయామనుకోండి ఆకుపచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలోకి వెళ్ళిపోయామనుకోండి నీలంగా అయిపోవచ్చు, మనం గర్ల్ ఫ్రెండ్లోకి వెళ్ళామనుకోండి అది ముచ్చట పెట్టి పసుపు అయిపోరా అంటే పసుపు అయిపోవచ్చు, ఎరుపు అయిపోరా అంటే ఎరుపు అయిపోవచ్చు. నీకు ఎరుపు భలే ఫిట్ అవుతుందిరా బాయ్. ఏ పిల్ల రా, అయ్యారు గొడవ పట్టు. నేనా? అవు నువ్వే, తొందరగా వచ్చే టైం అయిపోతుంది. హుషారుగా పట్టు, అయ్యారు గొడవ పట్టు చక్కగా. వెనక్రామా వెనక్ అక్కడ. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సబ్బు పెట్టి ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు. అయ్యగారు రాత్రికి వచ్చేస్తా. మా ఇంటడేమన్నయ్యా? మీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు అయ్యగారి సంగతి చూసుకో. ఏం భయపడద్దు, అంతా బెమనం జరిగిపోద్ది.